జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి తీసుకొని కొట్టారు. ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఒక పెద్ద రాయి తీసుకొని కొడితే కన్ను దెబ్బ తగిలిందంటే ఏంది జగన్ గారిని పెద్ద ప్లాన్ చేసినట్టున్నారే. అప్పుడేమో కోడికత్తితో అటెంప్ట్ టు మర్డర్ అది. అది అప్పుడు ఆ ఎలక్షన్ టైంలో అటెంప్ట్ టు మర్డర్ చేశారు. ఆయన అదృష్టం ఉండి బతికి బయటపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్స్ అప్పుడు ఏంటి, ఏమన్నా ప్లానా? రాయి తీసుకొని కొట్టడం ఏంటి? ముఖ్యమంత్రిని రాయి తీసుకొని కొట్టడం ఏంటి కోసం? ఇప్పుడు కన్ను దగ్గర తగిలింది. కొద్దిగా పైన బ్రెయిన్ మీద తగిలితే అసలుకే రాజారెడ్డి గారిని చంపేశారు. రాజశేఖర రెడ్డి గారిని చంపేశారు. వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సెక్యూరిటీ పెట్టాలి. ఎందుకంటే హీ డిజర్వ్స్ లాట్ ఆఫ్ సెక్యూరిటీ. ఆయనకు థ్రెట్ ఉందని కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది అని చెప్పాను నేను. ఆ ఇస్రాయేల్‌నోడు రాయి వేసాడు. చిన్న రాయి అయినా చాలు, తగలని చోట తగిలిందంటే మనిషి ప్రాణం పోవటానికి. ఓకే. రాజకీయాల్లో ఓట్ల కోసం కొట్లాడాలి కానీ ఇట్లా రాళ్ళు తీసుకుని కొట్టడం, హత్యా ప్రయత్నాలు చేయటం, అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. ఓకే. దీని వెనక తప్పనిసరిగా ప్రతిపక్షాలు ఉంటేనే రాయి తీసుకుని కొడతారు. ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి హత్యా ప్రయత్నం చేశారు. హత్యా ప్రయత్నం అని అంటున్నాను నేను ఇది. ఓకే. మరి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు రాయి తీసుకొని కొట్టారు కాబట్టి సరిపోయింది. అదే ఒక షార్ప్ వెపను లేకపోతే బాంబులేసుకొని బాంబులతోనో దాడి చేసి ఉంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రైట్? రాయి తీసుకుని కొట్టినోడికి అది పెద్ద లెక్క. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ టైట్ చేయండి. ఆయనకి ప్రమాదం ఉంది, 100% ప్రమాదం ఉంది. సెక్యూరిటీ టైట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ.